నియోజకవర్గం బోరబండ డివిజన్లో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సర్దార్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక మోత మొదలైంది. సీటును తిరిగి దక్కించుకోవటం బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే మాగంటి భార్య సునీత ప్రజల్లోకి రావడం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్లో తమ జెండా ఎగరేయాలని అధికార కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు వేస్తున్నాయి. మరోవైపు గెలిచిన స్థానాన్ని చేజార్చుకోకూడదని బీఆర్ఎస్ చూస్తోంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ టికెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. అయితే తాజాగా ఈ బైపోల్పై ఓ ప్రధాన పార్టీ సర్వే చేయించగా అందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గంటి కుటుంబ సభ్యులకు సీటిస్తేనే బీఆర్ఎస్కు కలిసి వచ్చే పరిస్థితి ఉన్నట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. దీంతోనే మాగంటి సునీత ఇక రంగంలోకి దిగిందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇక ఇదే కనుక నిజమైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు ఏ ఢోకా లేదని చెప్పొచ్చు. ఇక ఎంఐఎం సహకారం కాంగ్రెస్‌కి ఉంటే అధికార పార్టీకి గెలుపు తప్పదని సమాచారం. దీంతోనే బీజేపీ తమ మిత్రపక్షాలతో బరిలోకి దిగనుందని అంటున్నారు. తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది. త్రిముఖ పోటీ నెలకొని ఉన్న ఇక్కడ పోటీలో నిలిచేది, ఇక గెలిచేది ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే.